హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎక్సే బాస్ అయితే పార్ట్ 6. ఇంకా ఎన్ని రోజులు ఈ స్కూల్ యూనిఫామ్లో చూడాలి అని అనగానే వసు ఏంటి అంటది. ఏమీ లేదు, ఏం లేదు అంటాడు రిషి. వసుకి ఫేస్లో నవ్వొస్తుంది. అమ్మ రిషి, మా అన్న అనుకుంటున్నంత అమ్మాయికుడు అయితే ఏమీ కాదు అనుకుంటది. ఎక్కువ డ్రాప్ చేస్తా అంటాడు. హా అని ఎక్కిద్ది. రిషి వసుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇంక వెళ్తాను అంటాడు. అదేంటి, మా అన్నయ్యని కలవకుండానా అంటది. ఈరోజు కాలేజీ లీవ్ పెట్టాను. మీ అన్నకి నాకు స్టమక్ అప్సెట్ అని చెప్పాను. ఇప్పుడు వాడికి కనిపిస్తే నన్ను వేసుకుంటాడు అనగాని వసు నవ్వుకుంటది. ఉంటాను, వాడికి చెప్పకు అంటది. అలాగే అని నవ్వుతూ వెళ్తది. రిషి తన రూమ్కి వెళ్తాడు. 3 months తర్వాత వసు కూడా రిషి కాలేజీలో జాయిన్ అయ్యింది. రిషి పొద్దున్నే ఈరోజు వసు ఫస్ట్ టైం కాలేజీకి వస్తుంది అని కాలేజీకి వెళ్ళి బైక్ పార్క్ చేసి వసంత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వసంత్ వస్తాడు. బ్యాక్ సైడ్ వసు ఉంటుంది. వసంత్ వచ్చి రిషి పక్కన పార్క్ చేసి మా కోసమే వెయిట్ చేస్తున్నావా అంటాడు. హా అంటూ హాయ్ వసు అంటాడు. హాయ్ అంటది వసు. పదరా బావా, వసుని డ్రాప్ చేసి వెళ్దాం మన క్లాస్కి అంటాడు వసంత్. వసు మనసులో బావా అని పిలుస్తాడా రిషిని అనుకుంటది. అంటే నాకు కూడా బావే కదా అనుకుంటది. హా పద అని వెళ్తారు రిషి వసంత్. వసు మనసులో కనీసం ఒక్క కాంప్లిమెంట్ కూడా నాకు లేదు చూడు అనుకుంటది. వసంత్, రిషి, వసు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తారు. సీనియర్ పద్మ వెళ్తూ ఉంటుంది. అది చూసి వసు ఈ పిల్లేంటి కొరికేలా అలా చూస్తూ వెళ్తుంది అనుకుంటుంది. వసంత్ వసుతో ఎవరైనా ట్రాక్ చేస్తుంటే నాకు సీనియర్స్ తెలుసు, వసంత్ అండ్ రిషి అని చెప్పు, ఓకేనా అంటది. అలాగే అని వసు క్లాస్కి వెళ్తుంది. రిషి వసంత్ వెళ్ళిపోతారు. కాలేజీలో సీనియర్ ఎవరు అడిగినా వసు వాళ్ళతో మా అన్నయ్య వసంత్ అని చెప్తుంది. వసుకి ఒక ఆమె ఫ్రెండ్ అయ్యిద్ది, రేఖ అని. ఈవినింగ్ ఇద్దరూ వెళ్తుంటే సీనియర్స్ పిలుస్తారు. వసు, రేఖ ఇద్దరూ వెళ్తారు. వసు రేఖతో హే, ఆమెతో వసంత్ మీ అన్నయ్య అని చెప్పు అంటది. వెంటనే రేఖ అదేంటి మీ అన్న కదా అంటది. పర్లేదు అంటది వసు. ఎందుకు అంటది రేఖ. లోక కళ్యాణం కోరకు అంటది. అనగానే రేఖ ఏంటి అంటది. ఏమీ లేదు, చెప్పమన్నానా అంటది వసు. సరే అని సీనియర్ పద్మ మీ పేర్లేంటి అంటది. వసుధర, రేఖ అని చెప్తారు. వెంటనే సీనియర్ పద్మ ఎవరైనా ఈ కాలేజీలో పరిచయం అయ్యారా అంటారు. అనగానే రేఖ హా, మా అన్నయ్య వసంత్ 3rd year చదువుతున్నారు అంటది రేఖ. వెంటనే సీనియర్ పద్మ ఓ అవునా, వసంత్ సిస్టర్ వా నువ్వు అని నవ్వుకుంటూ వసు వైపు చూసి మరి నీకు అంటది. అనగానే వసు హా, మా బావ ఈ కాలేజే అంటది. వెంటనే సీనియర్ పద్మ బావనా, ఎవరు అంటది. అనగానే రిషి అంటది వసు. వెంటనే సీనియర్ పద్మ ఏంటి రిషి వాళ్ళ మరదలవా నువ్వు అంట. హా అనగానే రేఖ షాక్లు వసు వెనక చూస్తుంది. వసంత్ అండ్ రిషి రావటం చూసి పద్మ ఓకే ఓకే మీరు వెళ్ళండి అంటది. వసు, రేఖ ఇద్దరు వసంత్ దగ్గరికి వెళ్తారు. ఏమైనా అనిందా అంటాడు వసంత్. ఏమీ లేదు, సీనియర్స్ అందరూ మీ పేర్లు చెప్పగానే కామ్ అయిపోతున్నారులే అంటది. సరే పద అని వెళ్తారు వసంత్. నెక్స్ట్ డే రిషి కాలేజీకి రాగానే రిషి ఫ్రెండ్స్ అరే మామా, నీ మరదలు జాయిన్ అయిందంట కదా, మాకు అసలు చెప్పనే లేదు అంటారు. అనగానే అదేం లేదురా అంటాడు రిషి. అరే, వీడికి అన్నీ సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు, మనలాగా చెప్తారా ఏంటి అంటాడు ఫ్రెండ్స్. అనగానే ఇంతలో వసంత్ అండ్ వసు వస్తారు. ఏంటిరా డిస్కషన్ అంటాడు వసంత్. ఎవరో పిల్ల నా మరదలని చెప్పిందంట అంటాడు రిషి. అనగానే వసంత్ ఏంటి అని నవ్వుతూ ఎవర్రా అది అంటాడు. వెంటనే రిషి ఏమోరా, ఆ పిల్ల ఎవరో ర్యాగింగ్ తప్పించుకోవడానికి నా నేమ్ యూజ్ చేసుకున్నట్టుంది అంతే
అనగానే వసుకి నవ్వొస్తుంది. కానీ ఆపుకుంటది. రిషి మనసులో అయ్యో! వసు ఎలా ఫీల్ అవుతుందో? ఈ పిల్ల ఎవర్రా బాబు నా మరదలని చెప్పుకోవడం ఏంటి? అనుకుంటాడు. వసు మనసులో ఆ పిల్లని రిషిని దూరంగా ఉంచుదామని చెప్తే కాలేజీ అంతా పాకిందా అనుకుంటది. రిషి, వసంత్, వసు వెళ్తూ ఉండగా సీనియర్ పద్మ కనిపిస్తది. వసు మనసులో వస్తుంది ఈ పిల్ల అనుకొని కావాలని రిషి పక్కనే నడిచిద్ది. వెంటనే పద్మ అదిగో ఆ పిల్లనే రిషి మరదలు అని చెప్తది వాళ్ళ ఫ్రెండ్స్‌కి. వసు అది విని నవ్వుకుంటది. వసుని డ్రాప్ చేసి రిషి, వసంత్ క్లాస్‌కి వెళ్ళగానే రిషి క్లాస్‌మేట్ రిషి మీ మరదలు ఈ కాలేజే అంట కదా! అంటారు. అనగానే రిషి అరేయ్! ఎవర్రా ఆ పిల్ల అలా పాస్ చేసింది? అనగానే వసంత్ నవ్వుతూ నాకు మాత్రం ఏం తెలుసురా అంటాడు. అనగానే రిషి నవ్వుతున్నావా? అంటాడు. అనగానే వసంత్ మరి మరి ఎక్కడైనా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌తో ఆడుకోవటం చూసాం కానీ, ఇక్కడ మాత్రం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఏకంగా థర్డ్ ఇయర్ స్టూడెంట్‌తో ఆడుకుంటుంది. అనగానే అరేయ్! మనం ఈ పిల్లని ఎలాగైనా కనుక్కోవాలిరా అంటాడు. అనగానే వసంత్ నన్నెందుకురా లాగుతున్నావు? నీ పిల్ల నువ్వు కనుక్కో అని నవ్వుతాడు. ఎంతైనా ఫ్రెండు కదరా అంటాడు రిషి. ఫ్రెండ్ అనేవాడు కొంత దూరమే వస్తాడు. మీ లవ్ స్టోరీ అంతా నేను ఫీల్ చేస్తే ఇంక నీకేముంటుంది ఫన్? అనగానే రిషి లవ్ స్టోరీ అనకురా ఎవరో ముక్కు మొఖం తెలియని పిల్ల అంటాడు. అనగానే వసంత్ నువ్వు తెలీదంటున్నావు. ఆ పిల్లేమో మా బావ అని చెప్తుంది అని నవ్వుతాడు. అనగానే రిషి అరే ఆపరా నువ్వు చెప్పు. నీకు ఇలా జరిగితే ఏం చేస్తావు? అంటాడు. అనగానే వసంత్ ఆ పిల్లతో నా లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తా అంటాడు. అనగానే రిషి రేయ్! ఆ పిల్ల ఎవరో కూడా తెలీదు కదరా అంటాడు. చూడురా ఒక అమ్మాయి బావా అని చెప్పిందంటే ఏదర్ ఆ అమ్మాయికి నువ్వు రియల్ బావ అయినా అయ్యుండాలి. లేదా నువ్వంటే క్రష్ అయినా అయ్యుండాలి. ఆర్ నిన్ను లవ్ చేస్తూ అయినా ఉండాలి. ఆర్ నీ వైఫ్ అయినా అయ్యుండాలి. అనగానే రిషి మనసులో వీడు చెప్తుంది కరెక్టే. రిషి నవ్వుకుంటూ ఆ బావ అని చెప్పింది వసు అయితే ఎంత బాగుండో అనుకుంటూ ఫేస్‌లో నవ్వొస్తది. వెంటనే వసంత్ ఏంటిరా నీలో నువ్వు నవ్వుకుంటున్నావ్? ఏంటి సంగతి? అంటాడు. అనగానే రిషి ఛ! అదేం లేదు. పద ల్యాబ్‌కి వెళ్దాం. టైం అవుతుంది అని ల్యాబ్‌కి వెళ్తారు. రిషి క్లాస్‌లో అందరూ ల్యాబ్‌కి వెళ్తారు. సీనియర్ పద్మ వసంత్ పక్కన కూర్చుంటది. రిషి పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి రిషి మీ మరదలు రాగానే మమ్మల్ని మర్చిపోయావా? అంటది సీనియర్ పద్మ. అనగానే రిషి అదేం లేదు పద్మ అంటాడు. వెంటనే వసంత్ పద్మ నువ్వు చూసావా రిషి మరదల్ని అంటారు. హా చూశాను. మొన్న ర్యాగింగ్ చేస్తుంటే మీ చెల్లిని అండ్ రిషి మరదల్ని అనగానే వసంత్ ఎలా ఉంది రిషి మరదలు అంటాడు. హా చాలా బాగుంది. అదేంటి అలా అడుగుతున్నావు? నీకు తెలీదా? అంటది పద్మ. అనగానే రిషి అదేం లేదు. వాడికి తెలుసు. ఊరికే అడిగాడులే. నువ్వు కామ్‌గా ఉండ్రా అంటాడు వసంత్‌ని గట్టిగా. అనగానే వసంత్ అండ్ పద్మ ఆశ్చర్యంగా రిషి వైపు చూస్తారు. వెంటనే రిషి ఛ! ఏంటిలా అరిచాను అనుకొని ఏమీ లేదు. ల్యాబ్ టైమ్‌లో ఈ డిస్కషన్ ఎందుకు అని అనగానే హ్మ్. అని పద్మ పక్కకి తిరిగిద్ది. వెంటనే వసంత్ రిషితో రేయ్! ఇది టూ మచ్‌గా లేదు? ముక్కు మొహం తెలియని అమ్మాయి అని ఆమె కోసం నా పైన ఎగురుతున్నావు అంటాడు. అనగానే రిషి అది కాదురా ఆ పిల్ల ఎందుకు అలా చెప్పిందో తెలియదు. ఇప్పుడు ఇలా ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళకి డౌట్ వచ్చిందనుకో ఆ పిల్లని బ్యాడ్ చేస్తాడేమో అనిపిచ్చి అండ్ అనగానే వసంత్ మరి ఎవరిని అడగకుండా ఎలా కనుక్కుంటావు అంటాడు. అనగానే రిషి ఎక్కడో ఒక చోట ఏదో ఒక దారి దొరుకుతుంది లేరా అనగానే వసంత్ మనసులో తెలియని అమ్మాయి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు ఎవరో ఆ పిల్ల
అనుకుంటాడు రిషి మనసులో. అనటానికి అన్నాను కానీ ఎలా ఆ పిల్లని కనుక్కోవాలి? నోరు తెరిచి నేమ్ కూడా అడగలేను. నీకు తెలీదా అంటాడిప్పుడు అడిగితే. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ అవును, ఇందాక వసంత్ వాళ్ళ సిస్టర్ అండ్ ఆ పిల్లని ర్యాగ్ చేశాను అన్నది. అంటే ఆ పిల్ల వసు కాదు. ఆ పిల్ల ఫస్ట్ ఇయర్ వసు వాళ్ళ క్లాస్ అయ్యుండొచ్చు. సో వసు వాళ్ళ క్లాస్‌కి వెళ్ళి వసు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఒక కంట కనిపెడుతూ ఉంటే ఈ పిల్లెవరో తెలుస్తది కదా! అని అనుకుంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్.